వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సిద్ధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బంగారు బాపట్ల జిల్లాగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి. జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే కోన రఘుపతి వెల్లడి. కేసీఆర్ నాయకత్వంలో 9 ఏళ్లలోనే వరంగల్ తూర్పు నియోజకవర్గం అభివృద్ధి. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ స్పష్టీకరణ. వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణుల బ్యానర్లు. వైసీపీ హయాంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేశారో చెప్పాలని టీడీపీ నేతల ప్రశ్న. విభజన చట్టంలోని హామీలను విస్మరించిన బీజేపీ ప్రభుత్వం. సిపిఎం హన్మకొండ జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి ధ్వజం. ఇక డీటెయిల్స్ చూస్తే, బాపట్లను బంగారు బాపట్ల జిల్లాగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతి తెలిపారు. బాపట్ల మండలం కంకటపాలెం శుభం కళ్యాణ మండపంలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాపట్లను ప్రత్యేక జిల్లాగా చేయాలని గత 20 ఏళ్ల పోరాటం వైసీపీ పాలనతో సాధ్యమైందని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారని తెలిపారు. గ్రామ సచివాలయాల వ్యవస్థ ఏర్పాటుతో నేరుగా ఇంటి వద్దకే సర్టిఫికెట్లు, సేవలు అందుతున్నాయని వివరించారు. అన్ని రాష్ట్రాలు, ఇతర దేశాలు సైతం ఏపీని ఆదర్శంగా తీసుకోవడం అభినందనీయమని అన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ప్రజలతో మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషాతో కలిసి ఆయన 884 మందికి వివిధ రకాల సర్టిఫికెట్లను అందజేశారు. అమ్మఒడి పథకం కింద మండలంలోని 5944 మంది లబ్ధిదారులకు 8.9 కోట్ల నగదును చెక్కు రూపంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి డిఈఓ రామారావు, ఆర్డీఓ జి రవీందర్, ఉప తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీఓ రాధాకృష్ణ, ఎంపీపీ హరిబాబు, సర్పంచ్ అన్నమ్మ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. సో అలాగే ఇంకా కాకుండా
కార్యక్రమంలో 785 మందికి 885 రకాల సర్టిఫికేట్ ఇస్తున్నారంటే దీని వెనకాల గడిచినటువంటి వారం రోజులు మరి సచివాలయ సిబ్బంది కానీ రెవెన్యూ ఆఫీసర్స్ కానీ ఎంపీడీఓ కానీ లేకపోతే మన వాలంటీర్స్ కానీ కులసాములు కానీ వీళ్ళందరూ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా కలిసి కృషి చేసి మీ ఇళ్ళకు వచ్చి ఫలానా సర్టిఫికేట్ మీ దగ్గర ఉందా, ఆ సర్టిఫికేట్ లేకపోతే ఫలానా ట్రాకింగ్ ఇవ్వండి అని చెప్పి అడిగి తీసుకొని ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి చక్కగా ఆహ్వానించి మీ చేతిలో ఆ సర్టిఫికేట్ పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. మిమ్మల్ని మీ ఊళ్ళో ఉంచి ఇక్కడ తిరగాల్సిన పని లేకుండా మీరు వ్యవసాయం రంగాలు మీ సొంత పనులు మీరు చేసుకుంటూనే సమయానికి వచ్చి ఆ సర్టిఫికేట్ పట్టేటువంటి గొప్ప కార్యక్రమం ఈరోజు శ్రీకారం సంతోషం మాత్రం. అదేవిధంగా ఆంజనేయ గారు, తర్వాత అమిత్ షా సురేష్. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో 65 సంవత్సరాలు ఏలిన రాజకీయ పార్టీలు ప్రత్యేక తెలంగాణ వచ్చే వరకు వరంగల్ తూర్పు నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించాయని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 9 ఏళ్లలో నియోజకవర్గం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందని అన్నారు. ఓసీటీలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం, కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఓసీటీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అత్యంత విలువైన స్థలంలో ఆంజనేయ స్వామి దేవాలయం ఉందని, ఆలయం ఎదురుగానే కలెక్టరేట్ ఏర్పాటు చేయడంతో ఇక్కడి భూమి విలువ గొప్పగా పెరిగిందని అన్నారు. ఆలయ చైర్మన్ గా కంచా సంపత్, డైరెక్టర్లుగా ఆవుల రమేష్, గనిపాక అమరావతి సుధాకర్, నర్సింగోజు నర్సింగాచారి ప్రమాణ స్వీకారం చేశారు. నూతన పాలక వర్గానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. దేవాలయ అభివృద్ధికి నిధులు కేటాయించడానికి ముందుంటామని భరోసా ఇచ్చారు. ఆలయ కమిటీ దేవాలయ అభివృద్ధికి కంకణబద్దులై పనిచేయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జార్తి రమేష్ అన్న గారికి, మా జోగ్ చంద్రమౌళి అన్న గారికి, అదేవిధంగా మా రాజేంద్ర అన్న గారికి, అదేవిధంగా మా మనోహర్ గారికి, అదేవిధంగా వేదిక ముందు కూర్చున్నటువంటి మా పత్రికా సోదరులకు దగ్గర గంటన్నర నుంచి పాపం ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకు, వీటికి ఇచ్చేసినటువంటి ఓసిటీ సొసైటీ కాలనీ, అదేవిధంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి, అదేవిధంగా మహిళా సోదరుమణులు, చైర్మన్, డైరెక్టర్ యొక్క మిత్ర బృందానికి, అదేవిధంగా అందరూ వీరాంజనేయ స్వామి జై శ్రీరామ్. అయితే మిమ్మల్ని అందరినీ కూడా నా యొక్క సదుద్దేశం ఏంటంటే ఈ ప్రాంతాన్ని వేగవంతంగా అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. మరి ఈ ప్రాంతంలో ఈరోజు మీ అందరు కూడా తెలుసు అయితే విషయం ఏంటంటే గొప్పగా ఈ ప్రాంతం కలెక్టర్ ఆఫీస్ తెచ్చుకున్నాం. ఎంత కొట్లాడి తెచ్చుకున్నామో మీకు తెలుసు. 319 ప్లాట్లను ప్రభుత్వ పరంగా ప్రభుత్వంతో అసన్పర్తిలో ఇచ్చి వాళ్ళ కేసును విత్డ్రా చేయించి మనం ఇక్కడ కలెక్టర్ ఆఫీసును పెట్టుకోవడం జరిగింది. మరి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ వస్తే వెలుగు ఎవరికి వచ్చింది? ఓసిటీ ప్రజలకు వచ్చింది, సొసైటీ కాలనీ వాళ్ళకు వచ్చింది, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న దళితులు, ఈ ప్రాంతంలో ఉన్న బీసీలు, ఈ ప్రాంతంలో ఎస్టీలు, మైనార్టీలకు అందరు కూడా వెలుగు వచ్చింది. ఆర్థికంగా 50 గజాలు 60 గజాలు ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఇవాళ ₹1,00,000 విలువ పెరిగింది. మరి దీంతో పాటు కలెక్టర్ ఆఫీస్ తెచ్చుకుంటే అయిపోయిందా? ఇక్కడ కావాల్సిన అమ్యూనిటీస్ అన్ని కూడా తెచ్చుకోవాలి. కావాల్సినవి ఏంటి? ఇదే కలెక్టర్ ఆఫీస్ పక్కకు డీసీపీ ఆఫీస్ వస్తున్నది, ఇదే కలెక్టర్ ఆఫీస్ పక్కకు ముఖ్యమంత్రి గారి ఒక గెస్ట్ హౌస్ వస్తున్నది. ఈ ప్రాంతాన్ని ఈ జిల్లా పుట్టిన దగ్గర నుంచి ఊరు పుట్టిన కాంచి ఊహించని స్థాయిలో ముందుకు తీసుకుపోతున్నాం. మరి అదేవిధంగా పక్కగా ఉన్న వీరాంజనేయ స్వామి ఆలయాన్ని గొప్పగా తీర్చిదిద్దుకోవాలా, తీర్చిదిద్దుకోవద్దా? దిద్దుకోవాలి కదా. మరి దిద్దుకోవాలనే గట్టిలోనే ఇష్టం బరాబరియా. మా కత్తి సంపత్ అన్నాను, మా రమేష్ అన్నాను, మా సేట్ను, మా గారు, మా శశిధర్ గారిని, మా చారి సాబ్లు అందరూ కూడా కదా పనిచేసే వాళ్ళం గట్టోళ్ళనే ఇష్టం.
బెంగళూరు నుండి కుప్పంనకు 175 కార్లతో వైసీపీ బెంగళూరు ఐటీ వింగ్ అధికారంలో భారీ ర్యాలీ రానున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఎక్కడికక్కడ బ్యానర్లు ఏర్పాటు చేశాయి. వైసీపీ హయాంలో కుప్పంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేశారో చెప్పాలని టీడీపీ నేతలు ప్రశ్నించారు. కుప్పంలో చంద్రబాబు ఎటువంటి అభివృద్ధి చేయలేదని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తరచూ అంటున్నారని, ఈ నేపథ్యంలో బ్యానర్ల రూపంలో కుప్పంలో జరిగిన అభివృద్ధి పనులు చూపించినట్లు టీడీపీ నేతలు స్పష్టం చేశారు. నమస్కారం. నా పేరు వెంకటేష్, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుని. ఈరోజు బెంగళూరు నుంచి విచ్చేస్తున్న వైసీపీ సోదరులందరికీ కూడా మా కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగు యువత ఐటీడీపీ టీఎన్ఎస్ తరఫున స్వాగతం తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా మీ రాష్ట్రంలో ఉండే నాయకులను, మహానాయకులందరూ కూడా కుప్పంకి ఏం చేయలేదని చెప్పుకుంటున్నారు. కాబట్టి కళ్ళకు కట్టినట్టు కుప్పం నియోజకవర్గంలో గత 4 సంవత్సరాలకు మునుపు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారన్నదాన్ని మీ కళ్ళకు కట్టినట్టు సోషల్ మీడియా ద్వారా కానీ బ్యానర్ రూపంలో కానీ మేము వేసి చూపిస్తున్నాం. దాన్ని మీరు కళ్ళారా చూసి వెళ్తే మేము కూడా ఆనందపడతాం. కళ్ళారా చూసి వెళ్ళి ప్రపంచ నలుమూలకు కానీ నియోజకవర్గంలో మీ కళ్ళలేని మీ నాయకులు కూడా మీరందరూ నియోజకవర్గం బయట ఉన్న మీ నాయకులందరూ కూడా మీరు చెప్తారని ఆశిస్తూ నియోజకవర్గం నలుమూలలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశామని కొన్ని మాత్రమే క్లుప్తంగా మేము బ్యానర్ రూపంలో తెలియజేసినాం. మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదిస్తే మేమే దగ్గర నుండి తీసుకెళ్ళడం మీకు చూపిస్తామని తెలియజేస్తున్నాం. రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలని చాలా స్పష్టంగా పేర్కొన్నారని, కానీ తెలంగాణ వచ్చి 10 ఏళ్లలోకి అడుగుపెట్టినా దానిని కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని సిపిఎం హన్మకొండ జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి ధ్వజమెత్తారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పీరియాడిక్ ఓవర్ హాలింగ్ వర్క్ షాప్ శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తూ వివిధ వర్గాల నుండి వస్తున్న ఒత్తిడి మేరకు వ్యాగన్ పరిశ్రమ ఇస్తామని ప్రకటించారని అన్నారు. ఇది కేవలం రాబోయే శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమేనని మండిపడ్డారు. అన్ని అర్హతలు ఉన్న కాజీపేటను రైల్వే డివిజన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ ఇచ్చిన హామీని కేంద్ర బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని అన్నారు. కాజీపేట ప్రజల చిరకాల వాంఛ అయిన కోచ్ ఫ్యాక్టరీ కోసం రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు జేఏసీలుగా ఏర్పడి గత 40 సంవత్సరాల నుండి ప్రతి బడ్జెట్ సందర్భంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. విభజన హామీలైన గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇవ్వకుండా తెలంగాణకు బీజేపీ తీవ్ర అన్యాయం చేస్తుందని అన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎం చుక్కయ్య, టి ఉప్పలయ్య, మంద సంపత్, ఎల్ దీప తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఇది కోచ్ ఫ్యాక్టరీ అనేటువంటి దానికి ప్రత్యామ్నాయం అనేటువంటిది చెప్తా ఉన్నారు. ఇది ఎట్టి బస్సులో ప్రత్యామ్నాయం కాదు, కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాల్సిందే. వాటితో పాటు విభజన హామీలో ఇంకొకటి మన వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి గిరిజన యూనివర్సిటీ కూడా చెప్పిండు. గిరిజన యూనివర్సిటీకి చాలా నామినల్ గా నిధులు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా భూమి కేటాయించింది. కానీ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి వచ్చేటువంటి అడ్డంకులు ఏంది? అదేవిధంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఏంటి అనేటువంటిది ఈ మూడింటి మీద స్పష్టత ఇవ్వాలి. ఈ జిల్లాకు వస్తా ఉన్నాడు కాబట్టి ఈ జిల్లాలో ముఖ్యమైనటువంటి పరిశ్రమ మా యొక్క తలమానికంగా ఉన్నటువంటి కాజీపేట రైల్వే, ఆ రైల్వేకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలనేటువంటిది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి అట్లా చేసినప్పుడు మాత్రమే ఈ ప్రాంత ప్రజలకు కాస్త న్యాయం జరుగుతుంది. లేకపోతే ఈ జిల్లాకు బీజేపీ ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రజలు గమనించాలనేటువంటిది ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా హైదరాబాద్ చైతన్యపురి డివిజన్లో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు బండా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కక్ష సాధింపుతో తమ పార్టీ అగ్రనేతపై అనర్హత వేటు వేసిందని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ సందర్భంగా మోడీ దిష్టిబొమ్మను తగలబెడుతూ కబడ్డార్ మోడీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కొత్తపేట డివిజన్ అధ్యక్షుడు లింగాల కిషోర్ గౌడ్, బొర్రా అరుణ్ తదితరులు పాల్గొన్నారు. హైకోర్టులో పిటిషన్ వేస్తే అది నిరాకరించినందుకు
మాకు ఈరోజు ఒక ప్రతిపక్ష నాయకులంతా కావాలని కుట్రతో రాహుల్ గాంధీ గారిని ప్రతిపక్ష నాయకులంతా అధికార దుర్వినియోగం చేసుకుంటూ ఇలా రాహుల్ గాంధీని ఇలా బెయిల్ కూడా రాకుండా పిటిషన్ కూడా మూమెంట్ కాకుండా చేయడం జరుగుతుంది. అది ఇలా రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి. ఎన్నాళ్ళు జరుగుతుందో మేము కూడా చూస్తాము. ఇంకా 4 ఏళ్ళే జరిగేది ఇదంతా. మేము రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా వాళ్ళు ముందుకోతున్నారు, ఉల్లంఘిస్తున్నారు. బీజేపీ పార్టీ ఇలా నియంత్రణ పోరాటం చేస్తున్నాం. అమిత్ షా కానీ మోడీ కానీ ఎన్నో రోజులు కావు, ఇంకా 4-5 నెలలే ఇలాది ఎంత ఆటలు సాగినా. ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్తారు. ఇప్పుడు కూడా రేపు ఎలక్షన్ పెడతారు, బుద్ధి చెప్పడానికి రెడీ ఉన్నారు ప్రజలు. ఖబర్దార్ మోడీ గారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి వేడుకలు పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, యూత్ ఐకాన్ విడుదల గోపీనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా మంత్రి పార్టీ నాయకులు వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. పార్టీ నాయకులు, మహిళలు జోహార్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం మక్కపేట పెద్ద కాలువ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్కపేట నుండి చిల్లకల్లు వస్తున్న లారీ ముందుగా ఉన్న స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో దంపతులు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. ప్రమాదం జరిగిన స్థలం హృదయ విదారకంగా మారింది. అయితే ఆ దంపతుల కుమార్తె ఎలాంటి గాయాలు లేకుండా మృత్యుంజయరాల్లాగా బయటపడింది. ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలి. మృతులు ఖమ్మం జిల్లా మదిరకు చెందిన రాధాకృష్ణ, లీలారాణి దంపతులుగా పోలీసులు గుర్తించారు. అసలు వాళ్ళు ముందున్నారు, నేను వెనక లారీ వాళ్ళు బ్రేక్ కొట్టిండు, వాళ్ళు దాని కింద పడ్డారు. మళ్ళీ ఎక్కించుకొని అసలు ఆపలా తిరిగి దగ్గర ఉన్నాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని గోడలవాడ దుర్గాదేవి దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన అమ్మవారి ఆషాఢం బోనాలు డప్పు చప్పుళ్లు శివసత్తుల ఊరేగింపులతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారి భవిష్యవాణి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురభి నవీన్ కుమార్, పట్టణ అధ్యక్షుడు టీవీ శేఖర్, ప్రధాన కార్యదర్శి పోతుగంటి శ్రీనివాస్, కార్యదర్శి ఎర్ర రాజేందర్, కౌన్సిలర్ పెన్నెం గణేష్, వీరపట్నం మండల ప్రధాన కార్యదర్శి రణధీర్ రెడ్డి, సీనియర్ నాయకుడు మాసం ప్రసాద్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు బైనా ప్రశాంత్, కార్యదర్శి సాడిగే మహేష్, పట్టణ అధ్యక్షుడు కలాల సాయిచంద్ తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ అభివృద్ధి కోసం స్మార్ట్ సిటీ, హృదయ్ సిటీ, అమృత్ సిటీ పేరిట వేల కోట్ల రూపాయలు కేటాయించిన ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపేందుకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి 3000 మందితో విజయ సంకల్ప సభకు బయలుదేరారు. ప్రపంచ స్థాయిలో భారత కీర్తి పతాకాన్ని ఎగరవేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఓరుగల్లున వాడవాడన ఉన్న జనం కదిలారని ఆయన అన్నారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం మండవల్లి గ్రామ సభకు మరోసారి నిరసన సెగ తగిలింది. పేదల ఇళ్ల స్థలాల పూడికపై సర్పంచ్ మెండా ఝాన్సీ అధ్యక్షతన నాగేంద్రస్వామి కళ్యాణ మండపంలో సభ నిర్వహించారు. మండవల్లిలో పేదలకు 17 ఏళ్ల క్రితం ఇచ్చిన ఇళ్ల స్థలాల పూడికపై అధికారులు, ప్రజాప్రతినిధులు ఇస్తున్న హామీలు నెరవేర్చకపోవడంపై లబ్ధిదారులు మూకుమ్మడిగా ప్రశ్నించడంతో సభ రసాభాసగా మారింది. జాతీయ రహదారి పక్క ఉన్న స్థలాల్లో పేదలకు ఇండ్ల నిర్మాణం జరగడం కొందరికి ఇష్టం లేదని వాపోయారు. గ్రామ సభకు అధికారులు రానప్పుడు వాయిదా వేయాలని స్థలాల లబ్ధిదారులు, మహిళలు, ప్రజలు సర్పంచ్ను, కార్యదర్శిని నిలదీశారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి తోట శ్రీనివాసరావు, పిఎస్సిఎస్ అధ్యక్షుడు బి గోకర్ణ యాదవ్, మెడికల్ ఆఫీసర్, వెటర్నరీ అధికారి, గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రామ సభలు వచ్చినప్పుడే పెట్టండి. గ్రామ సభ తీసేయండి, మానేయండి. మొత్తం పెట్టద్దు. మీరు సమాధానం చెప్పకపోతే దీనికి మీరు సమాధానం ఇవ్వగలరా? మీరు దీనికి సమాధానం ఇవ్వగలరా అంటే తీసుకోండి, వచ్చి తెలుస్తారు. ఇవ్వగలరా అని అడుగుతున్నా. ఎందుకు రాలేదు ప్రజాపాలనకి దీనికి గ్రామ సభ పెద్దలు? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బంగారు బాపట్ల జిల్లాగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి. జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే కోన రఘుపతి వెల్లడి. కేసీఆర్ నాయకత్వంలో 9 ఏళ్లలోనే వరంగల్ తూర్పు నియోజకవర్గం అభివృద్ధి. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ స్పష్టీకరణ. కుప్పంలో వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణుల బ్యానర్లు. వైసీపీ హయాంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేశారో చెప్పాలని టీడీపీ నేతల ప్రశ్న. విభజన చట్టంలోని హామీలను విస్మరించిన బీజేపీ ప్రభుత్వం. సిపిఎం హన్మకొండ జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి ధ్వజం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.